క్రమశిక్షణ మరియు అవిధేయత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 21 వరకు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20. గర్వం అనేది క్రైస్తవ జీవితంలోనూ సంఘంలోనూ బహుభయంకరమైనది. పాపం అనే పులిసిన పిండి కొరింథీయులను ఉప్పొంగ చేసింది. 5వ అధ్యాయము 6 నుండి 8 వరకు. విషయం ఒక్క మాటలో చెప్పాలంటే, పౌలు మా దగ్గరికేమీ రాడు, అతని కాటు కంటే మొరగడమే ఎక్కువ అధ్వానంగా ఉంటుంది అని చెప్పేంతగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 8 నుండి 11 వరకు. గతంలో పౌలు వారి అవిధేయత విషయమై ఓరిమితో ఉన్నాడు. కానీ ఈ పత్రికలో క్రమశిక్షణకు సమయమైందని వారిని హెచ్చరించాడు. దారి తప్పిన తన కుమారుని ఉద్దేశించి, నేను నీకు చెప్పడం ఇక ఇదే చివరిసారి అంటూ కేకలేసే ఆధునిక సహనశీల తల్లిలా పౌలు లేడు. నమ్మకమైన తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పక క్రమశిక్షణలో పెట్టాలి. పౌలు కొరింథీయుల వద్దకు సాత్వికంతో వచ్చి వారి పాపాల విషయమే మృదువుగా వ్యవహరించి ఉండగలిగేవాడే. కానీ వారి గర్వపు వైఖరి ఆ పద్ధతిని కష్టమైనదిగా మార్చింది. ఈ పేరాగ్రాఫ్లో పోలిక: మాటలు మరియు శక్తి, పదాలు మరియు చేతలు. గర్విష్ఠులైన కొరింథీయులకు గొప్పగా మాట్లాడడంలో ఇబ్బందేమీ లేదు, పిల్లలు చాలాసార్లు చేసినట్టు. కానీ వారి మాటను నిర్ధారించే నడక వారిలో లేదు. వారి మత విశ్వాసం మాటల్లో మాత్రమే ఉండేది. పౌలు తన మాటను శక్తితో నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి పాపాలను, దేవుని పరిశుద్ధతను వెల్లడిపరిచే క్రియలతో. లోతుగా ఆలోచించాల్సిన విషయం: ఏ నిర్దిష్ట విషయాల్లో మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోవడం అతి కష్టం? అది కష్టమైనప్పటికీ మీరు ఎలా ప్రయాసపడగలరు? ఆమేన్.